హలో వ్యూయర్స్ నమస్తే. నా పేరు డాక్టర్ కావ్య రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. మనం ఈ వీడియోలో థైరాయిడ్ మూలంగా ఫర్టిలిటీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా, పిల్లలు పుట్టరా, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. జనరలీ ఒక ఇన్ఫర్టైల్ కప్పులు ఒక 1 ఇయర్ తర్వాత కన్సీవ్ అవ్వకుండా హాస్పిటల్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా ట్రై చేసిన తర్వాత, లేకపోతే మోర్ దాన్ 35 ఓల్డ్ లేడీ ఒక 6 months తర్వాత కన్సీవ్ అవ్వడం లేదని హాస్పిటల్కి వచ్చినప్పుడు దేర్ ఆర్ ఫ్యూ టెస్ట్ వాట్ వీ డూ అనమాట. వాటిల్లో చేసేది బేసిక్ టెస్ట్లో వచ్చేది థైరాయిడ్ హార్మోన్ ప్రొఫైల్ అనేది మనం బేసిక్ టెస్ట్లో చేయిస్తాం. థైరాయిడ్ హార్మోన్ ప్రొఫైల్ అనేది బేసిక్గా మనం ఎందుకు చేయిస్తాం, బేసిక్ టెస్ట్లో ఉండడం వల్ల ఎందుకు చేయిస్తాము అంటే, థైరాయిడ్ హార్మోను బాడీలో ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ అనమాట. అంటే మెటబాలిజం రూపంలో కానీ, లేకపోతే ఫర్టిలిటీ రూపంలో కానీ, లైక్ బాడీ రెస్ట్ ఆఫ్ ద బాడీ ఫంక్షనింగ్లో కానీ థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. జనరల్లీ ఇన్ఫర్టిలిటీ కపుల్కి వచ్చేసరికి థైరాయిడ్ అనేది అబ్నార్మల్గా ఉండే అవకాశం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. రెగ్యులర్గా మనం థైరాయిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు వాల్యూస్ కన్నా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే కపుల్స్లోను, లేకపోతే ప్రెగ్నెంట్ అయిన కపుల్స్లోను TSH హార్మోన్ అనేది మనం 2.5 కన్నా తక్కువ ఉండేలా చూసుకుంటాం. దట్ ఈస్ ద రీజన్ వై వీ డూ థైరాయిడ్ ప్రొఫైల్ వచ్చిన కపుల్కి చేస్తామనేది. జనరల్గా థైరాయిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు మనం చూసే రెండుగా చూస్తాం. ఎయిదర్ ఒకటి మోస్ట్ కామన్లీ చూసేది ఏంటి అంటే హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే ఈ థైరాయిడ్ గ్రంథి నెక్లో ఉంటుందండి. ఇక్కడ ఇది బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిలో నుంచి బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసిన TSH హార్మోన్ మూలంగా T3, T4 హార్మోన్స్ అనేవి బేసిక్ లెవెల్ థైరాయిడ్ గ్రంథిలో నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ ప్రొఫైల్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది హైపోథైరాయిడిజం అంటే ఏంటి అంటే, గ్రంథిలో నుంచి థైరాయిడ్ హార్మోన్ అనేది బయటికి రావడం లేదు, తక్కువ వస్తుంది. లైక్ ఎయిదర్ బాగా తక్కువ వస్తుంది, లేకపోతే రావడం అనేది కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఇంకోటి హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి అంటే, హార్మోన్ అనేది ఓవర్గా ప్రొడ్యూస్ అవుతుంది అని అర్థం. ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మోస్ట్ కామన్గా మనం చూసేది హైపోథైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజం అనేది మన బాడీని ఎలాగ ఎఫెక్ట్ చేస్తుంది అంటే, జనరల్గా మెటబాలిజం అనేది బాగా తగ్గుతుందండి. మెటబాలిజం అనేది తగ్గడం మూలంగా ఏంటంటే, బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్స్ కానీ లిపిడ్స్ కానీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. దాని మూలంగా ఏంటంటే ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్కి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. జనరల్గా వాళ్ళు వచ్చే కంప్లైంట్స్ చేసేది ఏంటి అంటే, వెయిట్ పెరుగుతున్నామని కంప్లైంట్ చేస్తారు. లేకపోతే ఏంటంటే వాటర్ బాడీలో లైక్ పాదాల్లో వాటర్ కలెక్ట్ ఎడిమా అంటారు దాన్ని, వాటర్ కలెక్ట్ అవడం అనేది జరుగుతుంది. అదర్ థింగ్ ఏంటంటే, మెయిన్ మన ఫర్టిలిటీ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. పీరియడ్స్ 2 monthsకి రావడం కానీ 3 monthsకి రావడం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి హైపర్ థైరాయిడిజం ప్రాబ్లంకి వచ్చేసరికి ఇది మనము జనరల్గా తక్కువే చూస్తాం, రేర్గా చూస్తాము. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు బాగా సన్నబడిపోవటము, వీళ్ళలో కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ రావడం అనేది జరుగుతుంది. ఈ హైపర్ థైరాయిడిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య కన్నా అబార్షన్స్ ఎక్కువయ్యే సమస్య మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ హౌ దే ప్రెజెంట్ టు ద హాస్పిటల్. అసలు మనం ఏం చేయాలి, ఎలాగ ట్రీట్మెంట్ చేయాలి అని చూసుకున్నట్టు అయితే, ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అని ఆలోచించుకున్నట్టయితే, థైరాయిడ్ అనేది వెరీ సింపుల్ ప్రాబ్లం అండి. మనము థైరాక్సిన్ హార్మోన్ అనేది బయట నుంచి సప్లిమెంట్ చేయడం మూలంగా బాడీలో ఉన్న హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఈ T4 అనే హార్మోన్ని మనం బయట నుంచి ఓరల్గా సప్లై చేస్తాము. అది ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో వేసుకోవాలి. దాని మూలంగా రెస్ట్ ఆఫ్ ద డే అనేది మెటబాలిజం అనేది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. ఒకసారి హైపోథైరాయిడిజం డిటెక్ట్ చేసిన తర్వాత మనం మళ్ళీ రిపీట్ టెస్ట్ అనేది 6 weeks నుంచి 8 weeks తర్వాత మాత్రం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ లోపల మనం ఇచ్చిన హార్మోన్ సరిగ్గా పనిచేసి ఈ థైరాయిడ్ అబ్నార్మాలిటీని కరెక్ట్ చేస్తుంది. అది ఒక రీజన్. సెకండ్ థింగ్, అసలు మనం ఇచ్చిన హార్మోన్ డోస్ సరిపోతుందా లేదా, లేకపోతే డోస్ ఏమైనా తగ్గించాలా లేకపోతే పెంచాలా అనేది మనం 6 to 8 weeks తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఐడియా అంటూ వస్తుందన్నమాట. దట్స్ వై వీ హ్యావ్ టు రిపీట్ ద టెస్ట్ అగైన్ ఆఫ్టర్ 6 to 8 weeks. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ పేషెంట్ అడిగేది, మేడం ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లమా అనేది. మనము ఫర్టిలిటీలో థైరాయిడ్ తీసుకున్నట్టయితే, లైక్ బేసిక్ డోస్ స్టార్ట్ చేసినట్టయితే, ఒకసారి ప్రెగ్నెన్సీ అనేది బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత డిస్కంటిన్యూ చేస్తామండి. అదే ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసరికి హైపోథైరాయిడ్ పేషెంట్ ఉండినట్లయితే, ఆర్ ప్రీ ప్రెగ్నెన్సీ హైపోథైరాయిడ్ ఉన్నట్టు అయితే, వాళ్ళకి ఏంటంటే కొంచెం డోస్ రెడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది కంపేర్ టు ద ప్రెగ్నెన్సీ. అది మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ డిటెక్ట్ అయ్యే అబ్నార్మల్ థైరాయిడ్ ప్రొఫైల్ అనేది
కరెక్ట్ అవే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మనకి ముందు నుంచే ముందు కొన్ని 5-6 ఇయర్స్ నుంచి ముందు నుంచే స్టార్ట్ అయిన హైపోథైరాయిడిజం అయితే వీ హ్యావ్ టు కంటిన్యూ ద మెడికేషన్ అనమాట. అంటిల్ అన్లెస్ మెడికేషన్ మనం ప్రాపర్గా వేసుకుని థైరాయిడ్ ప్రొఫైల్ నార్మల్గా ఉంటే ఈ థైరాయిడ్ అబ్నార్మాలిటీ అనేది మనకు బాడీకి ఎటువంటి రకమైన హార్మ్ అనేది చేయదు. ఇట్ సేమ్ లైక్ డయాబెటీస్ వేర్ అన్ని హార్మోన్స్ కంట్రోల్గా ఉంటాయి, షుగర్ కంట్రోల్గా ఉంటే ఎలాగుంటుందో థైరాయిడ్ కూడా అలాగే కంట్రోల్గా ఉంటే మనకి హార్మ్ అనేది చేయదు అనమాట. నెక్స్ట్, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? థైరాయిడ్ ఉన్నవాళ్ళు మేడం అన్నీ తినచ్చా? నెక్స్ట్ కామన్ క్వశ్చన్ ఇదే ఉంటుంది. జనరల్లీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు అన్నీ తీసుకోవచ్చండి. వెజిటేబుల్స్లో క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బ్రొకోలీ కానీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనం దీన్ని గైట్రోజెనిక్ వెజిటేబుల్స్ అంటాము. మనకి ఏంటంటే మనకి డైట్లో తీసుకున్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవడానికి అయోడిన్ అనే కంటెంట్ చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనమాట. అయోడిన్ డెఫిషియెంటీ ఉన్న ఫుడ్ పదార్థాలు తీసుకున్న ఏంటి అంటే బాడీలో థైరాయిడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో ఈ గైట్రోజెనిక్ వెజిటేబుల్స్ ఏం చేస్తాయి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అయోడిన్ని అబ్జార్ప్షన్ కాకుండా చూస్తాయి అనమాట. దట్స్ వై మనకి థైరాయిడ్ ఉన్నప్పుడు ఈ వెజిటేబుల్స్ మెయిన్లీ కాలీఫ్లవర్, క్యాబేజ్ అండ్ బ్రొకోలీని అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్లో చూసుకున్న పని అయితే బెర్రీస్ అవాయిడ్ చేయాలండి. బ్లూబెర్రీ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, నెక్స్ట్ పియర్ కానీ అవాయిడ్ చేయడం మూలంగా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ మనము ఇంకా మిల్లెట్స్ ఒకటి కొంచెం తగ్గించి వాడుకోవడం మూలంగా బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఏ పదార్థాలు తినాలి? నేను చెప్పిన ఈ 4-5 పదార్థాలు తప్ప మిగతా అన్నీ తినటం మూలంగా ఎటువంటి హాము ఉండదండి. యూ కెన్ హ్యావ్ యువర్ రెగ్యులర్ డైట్. మనకి అయోడిన్తో పాటు రెస్ట్ ఆఫ్ ద అదర్ వైటమిన్స్ ఏంటి అంటే సెలీనియం కానీ, జింక్ కానీ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. సో మనం తీసుకునే డైట్లో ఎలాగో ఉంటాయి. సెలీనియం ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఉంటుంది. సో ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము. జింక్ డెఫిషియన్సీ అనేది చాలా తక్కువ మందికి వస్తుందండి. ఎందుకంటే జింక్ అనేది అన్ని ఆహార పదార్థాల్లో ఉంటుంది. సో ఈ 2 డెఫిషియన్సీ మూలంగా థైరాయిడ్ హార్మోన్ అనేది తగ్గడం అనేది జరగదు. అయోడిన్ అనేది ఈ మధ్యన అన్ని ఫార్టిఫైడ్ సాల్ట్స్లోనే వచ్చేస్తుంది. సో అయోడిన్ అనేది సపరేట్గా మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. అయోడైజ్ సాల్ట్ తీసుకోవడం మూలంగా ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది అన్నమాట. మేడం మాకు పిల్లలు పుట్టరా, నెక్స్ట్ థైరాయిడ్ ఉంది, మేము ఇలాగే వెయిట్ హెవీగా ఉంటామా తగ్గమా అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఏంటి అంటే థైరాయిడ్ అనేది కంట్రోల్ అయిన తర్వాత డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. పీరియడ్స్ వన్స్ రెగ్యులరైజ్ అయిన తర్వాత ప్రాపర్గా మెడిసిన్ తీసుకుని ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ కలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ గురించి వచ్చే పని అయితే ఏమవుతుందంటే హైపోథైరాయిడిజంలో వెయిట్ గెయిన్ అవడానికి మెయిన్ కారణమే అబ్నార్మల్ మెటబాలిజం. అంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది డైజెషన్ కాదు, మెటబాలిజం అవ్వదు. అందుకని వెయిట్ గెయిన్ అయిపోతారనమాట. అందుకనే వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ కూడా కొంచెం హై ఉంటుంది. సో వీళ్ళు పర్టికులర్గా హెవీగా అవుతున్న వాళ్ళు ఏంటంటే ఆయిలీ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ కంప్లీట్లీ అవాయిడ్ చేయడం బెటర్. ఇవి ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుని ఆ ఆహార పదార్థాల్లో కూడా కొంచెం అన్నం తగ్గించుకుని ఉండడం మూలంగా వెయిట్ తగ్గుతారు. సో వెన్స్ వెయిట్ కొంచెం తగ్గిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది, ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇఫ్ ఇన్ఫర్టైల్ కపుల్ ఈస్ కమింగ్ టు ద హాస్పిటల్ విత్ హైపోథైరాయిడ్ ప్రాబ్లం, థైరాయిడ్ మూలంగా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది వెరీ లెస్ ఛాన్సెస్ అండి. ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ అనేది కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మనం కొంచెం పేషెంట్కి న్యాచురల్ ఇంటర్ కోర్స్ కానీ, కొంచెం ఓవ్యులేషన్ ఇండక్షన్ వల్ల కానీ ఇచ్చినట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది బాగుంటుంది.